మేడం చెప్పండి. బేసిక్ గా నాకుండే స్కిన్ ప్రాబ్లమ్స్ కి యాక్చువల్లీ ఆయిల్ స్కిన్ ఉంది. సో నేను దీన్ని పిక్ తీసుకొని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసేసి స్కిన్ నీడ్ అండ్ ఫేషియల్స్ కోసం అని ట్రై చేస్తే సజెస్టెడ్ ఆల్ దీస్ అండ్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ ఇంకా రెడిష్ గా చాలా ఇరిటేటింగ్ గా చెప్పండి. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ కేస్ యాక్చువల్లీ. ఓకేనా, పేషెంట్ ఏం చేశారంటే తన ఫేస్ పిక్చర్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి తన కంప్లైంట్ పెట్టారు. అప్పుడు స్కిన్ చాట్ జీపీటీ ఇన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసింది. తినేం చేశాడు, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి ఫేస్ మీద పెట్టడం స్టార్ట్ చేశాడు. సో తన స్కిన్ ఇప్పుడు స్కిన్ కి రెస్ట్ ఇవ్వకుండా ఒక ప్రోడక్ట్ తర్వాత ఒక ప్రోడక్ట్ పెట్టడం వల్ల తనకి ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చేసి స్కిన్ డ్రైనెస్, బర్నింగ్, రెడ్నెస్, ఫ్లేకీ స్కిన్ లాగా అయింది. సో ఈ ప్రోడక్ట్స్ ని బ్లేమ్ చేద్దామా లేదా మరి ఏంటి ప్రాబ్లం అంటే, ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కరెక్ట్ ప్రోడక్ట్సే. ఓకేనా, అందరం కూడా యాజ్ డర్మటాలజిస్ట్ స్కిన్ ఇష్యూస్ కి, యాక్నీకి కానీ లేకపోతే లైక్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ కి కానీ ఈ ప్రోడక్ట్స్ అందరం కూడా రాస్తూనే ఉంటాం. కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లం అంటే, ఈచ్ స్కిన్ ఈస్ ఇండివిజువల్, అంటే ఈచ్ స్కిన్ ఇస్ డిఫరెంట్. ఓకే, టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే తనకి ఏది అవసరం, తన స్కిన్ కి ఏది సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా మంచిగా అవ్వదు. ఓకేనా, స్కిన్ కి కూడా రెస్ట్ ఇవ్వాలి. సో తిన కేసులో డర్మటాలజిస్ట్ దగ్గరికి రాకుండా చాట్ జీపీటీ బేస్డ్ గా ట్రీట్మెంట్ వాడడం వల్ల ఇప్పుడు స్కిన్ అన్నది చాలా రెడ్ గా, ఫ్లేకీగా అయిపోయింది. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కలిసి స్కిన్ ని అసెస్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.